డెడికేటెడ్ కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం. పంచాయతీల్లో 50% దాటకుండా రిజర్వేషన్లు. ఇవాళ జీవో విడుదలకు రెడీ అయిన ప్రభుత్వం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఈసీ సిద్ధం. ఇవాళ జిల్లాల వారీగా అబ్జర్వర్లతో సమావేశం. వారంలో షెడ్యూల్ విడుదలకు సన్నాహాలు. జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర ఆందోళనకు సిద్ధమైన బీజేపీ. పథకాల అమలులో ప్రభుత్వం వైఫల్యంపై ధర్నా. కాంగ్రెస్ సర్కార్ తీరుపై మండిపాటు. కాసేపట్లో పుట్టపర్తికి రాష్ట్రపతి. సత్యసాయి జయంతి వేడుకలకు హాజరు. భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు. ఇవాళ రేపు పుట్టపర్తిలో చంద్రబాబు పర్యటన. రాష్ట్రపతికి స్వాగతం పలకనున్న సీఎం. సత్యసాయి ఇన్స్టిట్యూట్ స్నాతకోత్సవానికి హాజరు. అమరావతిలో నారాయణ పర్యటన. ప్రతి రైతుకి న్యాయం చేస్తామని భరోసా. 3 ఏళ్లలో పనులు పూర్తవుతాయన్న మంత్రి. వైద్యారోగ్య శాఖపై చంద్రబాబు సమీక్ష. జనవరి నుంచి సంజీవని అమలుకు ప్రణాళిక. మొదట చిత్తూరు, తర్వాత రాష్ట్రమంతా అమలు. లిక్కర్ కేసుతో సంబంధం లేదు. 29 ఏళ్లుగా రియల్ వ్యాపారం చేస్తున్నాం. ఆస్తుల అటాచ్మెంట్ పై చెవిరెడ్డి లేఖ. ఉద్యోగం నుంచి సీఐ శంకరయ్య డిస్మిస్. వివేక హత్య టైంలో పులివెందులలో బాధ్యతలు. రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించారంటూ వేటు. ఫిరాయింపులపై ముంచుకొస్తున్న గడువు. స్పీకర్ను కలిసి టైం అడిగిన కడియం. విచారణకు దానం హాజరుపై ఉత్కంఠ. విలువైన భూములపై రేవంత్ కన్ను. భూ కుంభకోణానికి తెరతీశారన్న కేటీఆర్. అరెస్ట్ చేసే దమ్ము సీఎంకు లేదని కామెంట్. పెట్టుబడులు రాకుండా కుట్ర చేస్తున్నారు. కేటీఆర్ ఆరోపణలకు శ్రీధర్ బాబు కౌంటర్. ఫార్ములా ఈ కేసులో చట్టపరంగా వెళతామన్న మంత్రి. విద్యార్థి యువజన సంఘాలతో లోకేష్ భేటీ. యువకుల సమస్యలపై చర్చలు. త్వరలోనే పరిష్కరిస్తామన్న మంత్రి. 3వ రోజుకి చేరిన ఐబొమ్మ రవి కస్టడీ. విచారణలో నోరు విప్పని నిందితుడు. ఇవాళ కీలక సమాచారం రాబట్టే ఛాన్స్. బెంగళూరు ఏటీఎం క్యాష్ వ్యాన్ చోరీ కేసు. చిత్తూరు జిల్లా కూర్మానిపల్లిలో పోలీసుల తనిఖీలు. నవీన్ అనే యువకుడి ఇంట్లో నగదు స్వాధీనం. ఏపీకి మళ్లీ వర్ష సూచన. ఇవాళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. ఎల్లుండి వాయుగుండంగా మారే ఛాన్స్. బీహార్ మంత్రిత్వ శాఖల్లో మార్పులు. 20 ఏళ్ల తర్వాత హోంశాఖ వదిలేసిన సీఎం నితీష్. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి కేటాయింపు. కర్ణాటకలో కొనసాగుతున్న హైడ్రామా. పూర్తికాలం పదవిలో ఉంటానన్న సిద్ధరామయ్య. సీఎం నాయకత్వంలో పనిచేస్తానంటున్న డీకే. 5 ఏళ్లకు కాదు, ఏడాదికి గ్రాట్యుటీ. దేశంలో 4 కార్మిక కోడ్లు. 29 చట్టాల స్థానంలో అమలు. ఇవాళ రేపు G20 శిఖరాగ్ర సదస్సు. సదస్సుకు హాజరైన భారత ప్రధాని మోదీకి జోహన్నెస్బర్గ్ లో ఘన స్వాగతం. ఇవాళ భారత్ దక్షిణాఫ్రికా 2వ టెస్ట్. గాయంతో మ్యాచ్ కు శుభ్మన్ గిల్ దూరం. రిషబ్ పంత్ కు కెప్టెన్సీ బాధ్యతలు.